హలో క్రికెట్ ప్రియులారా, ఈ వీడియోలో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ రివ్యూ గురించి తెలుసుకుందాం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ శుభారంభం చేసింది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్కు ఆరంభంలోనే పేసర్లు మహ్మద్ షమి, హర్షిత్ రాణా చుక్కలు చూపించగా ఆ తర్వాత అక్షర్ పటేల్ తన స్పిన్ మాయాజాలంతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. జకేర్తో కలిసి సెంచరీ హీరో షౌహీద్ హృదోయ్ ఏ ఇన్నింగ్స్ను నడిపించాడు. వీరిద్దరూ 6వ వికెట్కు 154 పరుగులు జోడించారు. జకేర్ అవుట్ అయినా సరే తౌహీద్ మాత్రం చివరి వికెట్గా వెనుదిరిగి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ఒకవేళ జకేర్ ఇచ్చిన క్యాచ్ను అందుకుని ఉంటే భారత్ ఎదుట ఆ మాత్రం లక్ష్యం కూడా ఉండేది కాదు. బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి బంతికే అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న జాకీర్ ఏకంగా 68 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. భారత బౌలర్లలో మహ్మద్ షమి 5 వికెట్స్, హర్షిత్ రాణా 3 వికెట్స్, అక్షర్ పటేల్ 2 వికెట్లు సాధించారు. లక్ష్య ఛేదనలో భారత్ 46.3 ఓవర్లలో 4 వికెట్లను కోల్పోయి 231 పరుగులు చేసి విజయం సాధించింది. భారత ఓపెనర్ శుభ్మన్ గిల్ సెంచరీ సాధించాడు. కెరీర్లో ఇది 8వ శతకం కాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెంచరీ కావడం విశేషం. రోహిత్ దూకుడు ఇంగ్లాండ్పై సెంచరీ సాధించి దూకుడు మీదున్న కెప్టెన్ రోహిత్ శర్మ 41 అదే ఆట తీరును బంగ్లాదేశ్పై కూడా ప్రదర్శించాడు. తొలి వికెట్కు మరో ఓపెనర్ గిల్తో కలిసి 10 ఓవర్లలోపే 69 పరుగులు జోడించాడు. రోహిత్ అవుట్ అయిన తర్వాత క్రీజ్లోకి వచ్చిన విరాట్ కాస్త ఆచితూచి ఆడాడు. షాట్లు కొట్టకుండా సింగిల్స్కు మాత్రమే పరిమితమయ్యాడు. స్పిన్నర్ రిషద్ బౌలింగ్లోనే కోహ్లీ వికెట్ కోల్పోయాడు. శ్రేయస్ అయ్యర్ కాసేపు చూడచక్కని ఆట తీరు ప్రదర్శించాడు. అయితే ఎక్కువ సమయం క్రీజ్లో ఉండలేకపోయాడు. ఇంగ్లాండ్తో సిరీస్లో 5వ స్థానంలో ఆకట్టుకున్న అక్షర్ పటేల్ ఈసారి బ్యాటింగ్లో అత్యుత్తమ ఆట తీరు కనపరచలేకపోయాడు. మరోవైపు వికెట్లు పడుతున్నా సరే ఏకాగ్రతను కోల్పోకుండా శుభ్మన్ గిల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేఎల్ రాహుల్తో కలిసి జట్టును గెలిపించాడు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్కు అదృష్టం కూడా కలిసొచ్చింది. చేతిలో పడిన క్యాచ్ను బంగ్లా ఫీల్డర్ చేజార్చాడు. స్పిన్నర్లు ప్రభావం చూపించడంతో భారత బ్యాటర్లు ఆచితూచి ఆడి పరుగులు రాబట్టాల్సి వచ్చింది. కేఎల్ గిల్ 5వ వికెట్కు 87 పరుగులు జోడించి ఇండియా జట్టును గెలిపించారు.